తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ఇంకా కొన్ని రోజుల సమయం ఉన్నప్పటికీ పండగ సందడి మాత్రం ముందే మొదలైపోయింది. అయితే ఒక విషయం మాత్రం సామాన్యులను హడలెత్తిస్తోంది. చిన్న చిన్న ఉద్యోగాలు పనులు చేసుకుంటూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి చోట్ల ఉంటున్న తెలుగు వాళ్ళు ఈసారి సంక్రాంతికి ఊరికి రావాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతలా ప్రైవేట్ బస్సుల టికెట్ రేట్లు ఉంటూ ఉన్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు టికెట్ ధరల్ని విపరీతంగా పెంచుతూ ప్రయాణికుల్ని బెంబేలెత్తిస్తోన్న పరిస్థితి నెలకొంది. పండగ వేళ సొంత ఊళ్లకు వెళ్లాల్సిన అవసరం ప్రతి కుటుంబానికి ఉంటుంది. ఆ అవసరాన్ని ఆయుధంగా చేసుకుని ట్రావెల్స్ యాజమాన్యాలు అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేస్తూ సంక్రాంతి పండుగను లాభాల పండుగగా మార్చేసుకుంటూ ఉన్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణించాలంటే ప్రైవేటు బస్సులో టికెట్ ధర సుమారు 700 రూపాయల వరకు ఉంటుంది. ఇది ప్రయాణికులకు అందుబాటులో ఉండే రేటే. కానీ సంక్రాంతి సమీపిస్తోన్న కొద్దీ అదే టికెట్ ధరను 3 రెట్లు 4 రెట్లు పెంచేశారు. ఇప్పుడు అదే ప్రయాణానికి 2700 నుంచి 4000 వరకు వసూలు చేస్తూ ఉన్నారు. ఇది సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు భరించలేని భారంగా మారింది. బెంగళూరు నుంచి అయితే భార్య, భర్త, 2 పిల్లలు తెలుగు రాష్ట్రాలకు రావాలంటే మినిమం టికెట్ ఛార్జ్ 5,000కు తక్కువ లేదు. అంటే రాను పోను కలిపి నలుగురికి 40,000 రూపాయలు అవుతాయి. ఒక కుటుంబం మొత్తం పండుగకు ఊరికి వెళ్లాలంటే ప్రయాణ ఖర్చులకే 1,000 రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యకు ప్రధాన కారణం రైళ్లలో రిజర్వేషన్లు దొరకకపోవడమే. సంక్రాంతి వంటి పెద్ద పండుగల సమయంలో రైళ్లపై ప్రయాణికుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. నెలల ముందే టికెట్స్ బుక్ చేసుకోలేని వారు చివరి దశలో ప్రైవేట్ బస్సులనే ఆశ్రయించాల్సి వస్తుంది. ఈ బలహీనతను గమనించిన ట్రావెల్స్ యాజమాన్యాలు ప్రయాణికుల అవసరాన్ని పూర్తిగా వాణిజ్యంగా మలుచుకుంటూ ఉన్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి ధరలు ఎంత పెంచినా అడిగేవారు ఎవరుంటారన్న ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంతటితో సమస్య ఆగడం లేదు. ఒకే బస్సులో సీటు ఉన్న స్థానాన్ని బట్టి వేరువేరు ధరలు వసూలు చేయడం మరింత ఆందోళన కలిగించే విషయం. ముందు సీటు అయితే ఎక్కువ ధర, మధ్యలో ఉంటే కొంచెం తక్కువ, వెనుక సీట్ అయితే ఇంకొంచెం తక్కువ అన్నట్లుగా రేట్లు నిర్ణయిస్తూ ఉన్నారు. ఒకే బస్సు ఒకే ప్రయాణం అయినప్పటికీ కేవలం కూర్చున్న స్థానాన్ని బట్టి 1,000 రూపాయల తేడా ఉండడం అన్యాయమే కాకుండా దోపిడీగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికుల వద్ద ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఎంత అన్యాయమైనా మౌనంగా భరించాల్సి వస్తోంది. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ప్రైవేటు బస్సులు నిర్ణయించిన పరిమితికి మించి ఛార్జీలు వసూలు చేయకూడదు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో అదనపు ఛార్జీలకు కూడా కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం వాటిని పూర్తిగా బేఖాతరు చేస్తూ ట్రావెల్స్ సంస్థలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉన్నారనే విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ముందస్తు చర్యలు లేకపోవడంతోనే ఈ పండగ దందా నిర్బంధం లేకుండా కొనసాగుతోంది. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ప్రైవేటు బస్సులు ఇష్టానుసారంగా రోడ్లపైకి వస్తూ ఉన్నాయి. పండుగ సీజన్లో అదనపు సర్వీసులు నడుపుతూ ఉన్నప్పటికీ వాటి భద్రతపై సరైన దృష్టి పెట్టడం లేదు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరిగిన రోడ్డు ప్రమాదాలు ప్రజలను తీవ్రంగా కలవరపెడుతూ ఉన్నాయి. చాలాసార్లు ప్రమాదాలకు కారణం డ్రైవర్ల అలసట, అనుభవ లోపం, బస్సుల సరైన ఫిట్నెస్ లేకపోవడమేనని నిపుణులు చెబుతూ ఉన్నారు. సంక్రాంతి వంటి సందర్భాల్లో ఒకే డ్రైవర్తో లాంగ్ ప్రయాణాలు చేయించడం, విశ్రాంతి లేకుండా గంటల తరబడి బస్సులు నడిపించడం కూడా ప్రమాదాలకు దారితీస్తోంది. అదేవిధంగా పాత బస్సుల్ని, సాంకేతికంగా సరిగా లేని వాహనాలను కూడా పండగ సీజన్లో రోడ్లపైకి తీసుకొస్తూ ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారుతూ ఉన్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత విచారణలు, చర్యలు చేపట్టడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. కానీ అది ప్రాణాలు పోయిన తర్వాత జరిగే పరిష్కారం మాత్రమే. అసలు ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డ్రైవర్ల అనుభవం, వారి పని గంటలు, బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు, అనుమతులు వంటి అంశాలపై రవాణా శాఖ అధికారులు పండగల ముందే ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి. నిబంధనలను ఉల్లంఘించిన ట్రావెల్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ దోపిడీకి అడ్డుకట్టపడుతుంది. ప్రయాణికులు కూడా తమ హక్కుల గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అధిక ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నా, అసురక్షితంగా ప్రయాణం సాగిస్తున్నా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం కూడా పండగల సమయంలో ప్రత్యేక బస్సు సర్వీసుల్ని పెంచి టికెట్ ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ రవాణా వ్యవస్థ బలంగా ఉంటే ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి కొంతైనా అడ్డుకట్ట పడుతుంది. సంక్రాంతి అనేది కుటుంబాలతో కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ. ఆ పండుగకు వెళ్లే ప్రయాణమే ప్రజలకు భారంగా, భయంగా మారకూడదు. పండుగను లాభాల కోసం వాడుకునే ధోరణికి ముగింపు పలికేలా ప్రభుత్వం, అధికారులు, ప్రయాణికులు అందరూ కలిసి ఆలోచించాల్సిన సమయం ఇదే. అప్పుడే సంక్రాంతి ప్రయాణాలు సురక్షితంగా, సుఖంగా అందరికీ అందుబాటులో ఉంటాయి.